తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్దమైంది. టీపీసీసీ ఇప్పటికే 3 రోజుల కార్యాచరణ ప్రకటించింది. ఇవాళ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని, 6న జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించాలని, 7న రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 1400 మందితో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్, మంత్రులందరూ రానున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ, డీసీసీ బాధ్యులు, వివిధ సంఘాల నేతలందరూ ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో నేతలు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని టీపీసీసీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోపు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించుకోవాలని సీఎం రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ మేరకు రాహుల్ నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఓబీసీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా 100 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరు కానున్నారు.